జై జై శంకర హరహర శంకర. అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి. కర్తయే. ఇది నా దండమని ఎప్పుడైతే అన్నానో నేను వేరు వస్తువు వేరని అర్థం వస్తోంది కదా. అంటే నేను దండాన్ని కాను, అంటే ఇది నా ఆధీనంలో ఉంది, అంటే కలిగి ఉన్నవాడని తేలింది. నా శరీరం అంటున్నావు, శరీరం నీవెట్లా కాదో చెబుతా. నా కన్ను బాగా పనిచేయలేదు, నా చెవి బాగా పనిచేసింది అనినప్పుడు నీ ఆధీనంలో ఉన్న ఇంద్రియాల గురించి చెబుతావు. అంతేనే కాని అవి నీవు కావు కనుక అధీనములు. అధీనములు కలవాడు అనగా కర్త విడిగా ఉండాలి. ఆధీనంలో ఉంచుకున్నది నేను, నా యొక్క నేనని అంటున్నావా? అట్లే ఆధీనంలో ఉంచుకొనబడినది ఆధీనము కలవాడే ఆత్మ. మామూలుగా నా ఆత్మయని అంటారు, అది తప్పు. ఆత్మ గురించి తెలియక ఇట్లా అంటారు. సాధారణంగా ఆత్మ గురించి ఎప్పుడు మాట్లాడతాం? ఎవరైనా బాధలు పడుతున్నప్పుడు జీవుడు బాధపడుతున్నాడురా అని అంటాం. వాడి ఆత్మ క్షోభిస్తోందని అంటాం. ఎవరైనా పోతే అతని ఆత్మకు శాంతి కలుగుగాక అని ప్రార్థిస్తాం. ఈ అన్ని వ్యవహారాలలో ఆత్మ అనే పదం వాడటం తప్పు. అది బాధపడేది కాదు. దానికి కొత్తగా శాంతిని తీసుకుని రాలేం. మాయా ప్రభావంచే జీవుడు అనగా అంతఃకరణంలో ప్రతిబింబించిన చైతన్యం అనగా జీవుడు బాధపడుతున్నాడు. చైతన్యం, బుద్ధి, మనస్సు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలతో జీవుడు నియమింపబడుతూ ఇవే నేనని భావిస్తున్నాడు. దీనినే అహంకారం అంటారు. అంతఃకరణం ఈ అహంకారంతోనే ఉంటుంది. ఆత్మ అనేది అవిచ్ఛమైనది. దాని అంశ నేనుగా అహంకారంగా కనిపిస్తోంది. దీనినే పొరపాటుగా ఆత్మయని పిలుస్తాం. ఇట్టి జీవాహంకారాన్ని ఆత్మగా పిలవడం ఎట్లా ఉందంటే, ఒక కుండను సముద్రంలో ముంచి ఇందు సముద్ర జలం ఉందని చెప్పడం వంటిది. కుండలో ఉన్నది కొద్దిపాటి సముద్ర జలమే. అట్లా ఈ అహంకారాన్ని ఆత్మ అనడం, అటువంటిది సముద్ర జలం అంతా కుండలో ఉందా? ఇది నేననే పూర్ణహంకారం కాదు. నేను, నా యొక్క అంటున్నాం. నాది అని ఆత్మ అనదు. దానికి నేను తెలుసు. దానికంటే భిన్నంగా దేనిని చూడదు. జీవునికి సంబంధించినవన్నీ దాని నుండి వచ్చిన ఆత్మ మాత్రం వీటితో సంబంధం కలిగి ఉండదు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.